స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాల్గొన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పాల్గొన్నారు. 2024 రాబోవు ఎలక్షన్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న కడుబండి శ్రీనివాసరావు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మికి గెలిపే ధ్యేయంగా పనిచేయుటకు, ప్రచారంలో పాల్గొనుటకు మేమంతా సిద్ధమంటూ తమ మద్దతును తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కొప్పలవెల్మ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జీసీసీ చైర్మన్ శోభా స్వాతిరాణి, జడ్పీటీసీ మమ్ములూరి వెంకటలక్ష్మి, సర్పంచులు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ అనుకుంటాం. అయితే ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం బాగుపడుతుందని, ఈ నియోజకవర్గం మనకి గతంలో సేవలు అందించడం కాదు, మంచి భవిష్యత్తు కావాలని నాకు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి ఈ విషయాలు గ్రామస్థాయిలో మళ్ళీ ఒక్కసారి మనం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా కడుబండి శ్రీనివాసరావు గారు, పార్లమెంట్ సభ్యులుగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, వారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందో కూడా తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా. ఇవాళ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎస్కోట నియోజకవర్గం ఆయుపట్టు. దయచేసి గమనించండి, భారీ మెజారిటీ ఇక్కడ మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. 5 సంవత్సరాలలో కడుబండి శ్రీనివాసరావు గారు శాసనసభ్యుడిగా మీ అందరి అభిమానాన్ని ఏ విధంగా దోచుకున్నాడో, అలాగే బొత్స ఝాన్సీ గారు గడిచినటువంటి పార్లమెంట్లో విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలలో విజయనగరం పార్లమెంట్ సభ్యులుగా విజయనగరం పార్లమెంటు పరిధిని ఎంత అభివృద్ధి చేశారు, పార్లమెంట్లో వారి గడాన్ని ఏ విధంగా వినిపించారు, కేవలం ఆ రోజు విజయనగరం పార్లమెంటుకే కాకుండా విశాఖపట్నం పార్లమెంటు, శ్రీకాకుళం పార్లమెంటు, ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా వారు ఏ విధంగా సేవ చేశారో ఒక్కసారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికి మనం తెలియజేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇవాళ మనందరూ అదృష్టం ఇవాళ, ఎందుకంటే ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్. శ్రీనివాసరావు గారు టెక్నికల్ రంగంలో హైలీ ఎడ్యుకేటెడ్, ఝాన్సీ గారు 2 PhDలు చేసి 3 PGలు చేసి మంచి ఉన్నత విద్యావంతురాలు. ఇలాంటి ఉన్నత విద్యావంతుల్ని, ఈ ప్రాంత సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని, ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తుల్ని, ప్రజల ఆలోచన విధానంలో భాగస్వాములు అయ్యే వ్యక్తుల్ని మనం శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికలుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. ఇవాళ నేను కానీ హైమావతి గారు కానీ మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఈ నియోజకవర్గంలో పెద్దలు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి అటు ఇటు వెళ్ళినా కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టి, ఎస్కోట మీద దృష్టి పెట్టి, పాతవారిని, పెద్దవారిని అందరితో మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి సలహాలు తీసుకొని వారిని కూడా మళ్ళీ యాక్టివ్ చేసి వీధుల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమైకమయ్యే విధంగా మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాల్లోని జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మాకు అదే పెద్ద బలం. ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల కార్యక్రమమే పెద్ద బలం. ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పట్టే విధంగా ఈ పథకాలే మాకు ఒక సోపానం అయ్యాయి. ఈరోజు డెఫినెట్గా చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే సీట్లు కానీ, 25 ఎంపీ సీట్లు కానీ జగనన్న నాయకత్వంలో ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అందుకోసం అని చెప్పే మన ఎస్కోట్లోని
శాసనసభ్యులు మళ్ళీ అభ్యర్థిగా వస్తున్నటువంటి కడుబండి శ్రీనివాసరావు గారికి కానీ, అలాగే ఎంపీ అభ్యర్థిగా వస్తున్నటువంటి అందరికీ సుపరిచితులు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీగా కానీ గెలిపించడం కోసం మరి ఏదైతే గతం నుంచే మనందరం ప్రయత్నం చేస్తున్నాము, ఈరోజు మనకు అండగా మనకు తోడుగా ఎమ్మెల్సీ రవిబాబు గారు కూడా ప్రచారంలో పాల్గొంటామని చెప్పి రావటం నిజంగా సంతోషకరం అని చెప్పి అందుకు మనందరం కూడా ఆహ్వానిస్తా ఉన్నాము. ఎందుకంటే నేను శాసనసభ్యురాలుగా ఎస్కోట్ నియోజకవర్గం అరకు అనంత్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి 3 మండలాలు ఉన్నాయి. అలాగా నా తర్వాత 2004లో రవిబాబు గారు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు. ఎంతోమంది క్యాడర్తో కానీ ప్రజలతో కానీ మమేకమయ్యి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి నేటికి కూడా. కాబట్టి ఆ సత్సంబంధాలతోటి ఈ రోజున ఇంకా బలోపేతం చేసుకోవడానికి, ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజల్లో ఒక అభిమానం ఉంది పార్టీ పట్ల కానీ జగనన్న గారి పట్ల కానీ, ఆ ఉన్న అభిమానాన్ని కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ రెస్పాన్స్ని ఇంకా మేము ప్రజల దగ్గర చేర్చుకోవడం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేయడం కోసం ఈ రోజున అందరం కూర్చున్నాం. ప్రత్యేకంగా కడుబండి శ్రీనివాసరావు గారి మీద కూడా ఉంది ప్రజల్లో. టీడీపీ వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి జగనన్న తాలూకా స్థాయిని ఇంకా ఎక్కడో తీసుకెళ్లారు, ఎక్కడికో పెంచారు. వాలంటీర్ తాలూకా విలువని ప్రజలకు ఇంకా అర్థం చేసుకునేటట్లుగా అయ్యింది. నిజంగా ఎమ్మెల్యే గారు పిలిస్తే అప్పుడు అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరి అందుబాటులో ఉంటాము. ఎన్నికల ప్రచారంలో ప్రతి కార్యక్రమంలో కూడా అందరితో కలిసి పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకటి అడుగుతున్నాం, ఈరోజు ఇప్పటికీ కూడా నీకు ఎందుకంత ద్వేషం? బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎందుకు ద్వేషం? ఒకప్పుడు నువ్వే చెప్పావు ఎస్సీల్లో మనమైతే పుడతామా అని మీరు చెప్పడం జరిగింది. ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే ఇస్తే నీ దగ్గర అగ్రవర్ణాలకి నువ్వు అగ్రతాంబూలం ఇస్తే తప్పించి మీరు ఇచ్చినటువంటి సీట్లలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ ఎంతమంది ఎస్సీ ఎస్టీలు బీసీలకి మీరు న్యాయం చేశారనేది మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఇప్పటికే కనువిప్పు కలిగింది. ఈరోజు అందరి పట్ల కూడా విషం చిమ్ముతూ ఈటీవీ నుంచి కానీ TV5 కానీ మీకున్నటువంటి ప్రచార మార్గాల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని అంతటినీ కూడా విషప్రచారం చేసి ప్రజలకి ఏదో చెవిలో పువ్వు పెడదామని అనుకుంటే ఆ రోజులు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అత్యధికంగా స్కాముల్లో ఉన్నటువంటి వాళ్ళకే పార్లమెంట్ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి పోవట్లే ఈరోజు బీజేపీలోని సీట్లు సంపాదించుకున్నారు. కానీ నిజమైనటువంటి బీజేపీ వ్యక్తులకు ఎవరికి కూడా సీట్లు రానటువంటి వైనం మనం చూసాం. చంద్రబాబు నాయుడు తాలూకా మార్పు ఈ విధంగా జరుగుతూ ఉంది. అలాగే నిన్నగాక మొన్న మరి వాలంటీర్ల విషయంలోని మీరు చూశారు, 58 నెలలు వాలంటీర్లు పెన్షన్ ఇస్తే ఈ 2 నెలల్లోని ఇచ్చిస్తే ఓట్ బ్యాంక్ ఏమైనా ఇట్టించి తిరగబడిపోద్దా, అట్టించి తిరగబడిపోద్దా? ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయించావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ బ్లైండ్ వాళ్ళకి కానీ అందరినీ కూడా ఇబ్బందులు పెట్టావు. నీ పుణ్యమా అనేసని మరలా 30 మందిని బలి తీసుకున్నావు. ఇది మంచి పద్ధతి కాదనేసి చంద్రబాబు నాయుడు గారికి మేము పలుకుతున్నాం.